ఒక కుటుంబము సరైన రీతిలో కట్టబడాలన్నా భార్యాభర్తల మధ్య ఏముండాలి? ఐక్యత ఉండాలి. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యన ఐక్యత ఉండాలి. తోడబుట్టిన వారి మధ్యన ఐక్యత ఉండాలి. ఏ కుటుంబములో అయితే తల్లిదండ్రులకు బిడ్డలకు భార్యకు భర్తకు తోడబుట్టిన వారికి అనగా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఒక కుటుంబానికి ఒకరికి మధ్య ఒకరికి ఏ కుటుంబములో అయితే ఐక్యత కలిగి ఉంటారో, ఒక మాట మీద నిలబడి జీవిస్తారో ఆ కుటుంబము దీవించబడుతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఒక ఉద్యోగం కానివ్వండి, ఒక వ్యాపారం కానివ్వండి, ఎక్కడైనా పని చేస్తున్నటువంటి చోట పనివారందరూ కలిసి ఎవరి దారి వారిదైతే గనక ఆ వ్యాపారం సరిగా జరగదు, ఆ పని సరిగా జరగదు. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అక్కడ పని చేస్తున్నటువంటి ఆ వ్యక్తులందరూ ఐక్యత కలిగి ఒక మాట మీద ఉండి నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు పలాంది చెయ్యి, నేను ఇది చేస్తాను అని వారికి మధ్యన ఒక అండర్స్టాండింగ్, ఒక ఐక్యత అనేది లేకపోతే, ఒకరి మాట ఒకరికి పొసగని పరిస్థితి కనుక ఉంటే ఆ పని సరిగా జరగదు. ఒక వ్యాపారము సరిగా జరగాలన్నా, ఒక కుటుంబము సరి అయిన రీతిలో అభివృద్ధి చెందాలన్నా, ఏదైనా ఒక ఉద్యోగ విషయంలో కానీ ఏదైనా మనం సాధించుకోవాలన్నా కూడా ఐక్యత అనేది చాలా అవసరం మన నిత్య జీవితంలో.